మహాగణుడు, ఉన్నతుడు, పరిశుద్ధుడైన మన మంచి దేవుడు ఇంతవరకు మనల్ని ఆరాధనలో నడిపిస్తున్న దేవునికి మొదటగా వందనాలు చెల్లిస్తూ కీర్తనలు 119 కీర్తనలు 119 67వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 119 శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు కృతజ్ఞతాస్తుత్రాలు. చెదరిన నన్ను సమకూర్చిన దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. హేయ క్రియలు చేసే జీవితంలో నశించిపోతున్న నన్ను దేవుని క్రియలు చేయడానికి ఎంచుకున్నందుకు మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. రాతి గుండె కలిగిన నన్ను మాంసపు గుండెతో మీరు నడిపిస్తున్న మీ ప్రేమకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. పాపపు స్వభావం కలిగిన నన్ను నూతన ఆత్మతో నింపిన దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తూ, నేను చదవబడిన లేఖన భాగం ద్వారా నాతో మాతో మాట్లాడుతున్నామని, నీ స్వరం మాత్రమే మేము వినడానికి మీరు సహాయం చేయమని, నీ ఆత్మ ఆధిపత్యాన్ని నడిపింపుని హృదయపూర్వకంగా ఆశపడుతూ నీ దాసుని సులువు చాటును మరుగుపరిచి వాడుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కీర్తనాకారుడు ఈ విధంగా తన జీవిత అనుభవాన్ని రాస్తూ ఈ మాట రాయడం మనం చూస్తాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవుడు విశ్వాసుల్ని తన మార్గంలో నడిపించడానికి శ్రమలను అనుమతిస్తాడు అని మనం ఈ సంవత్సరం అంతా వింటా వస్తా ఉన్నాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు లోకం మన ముందు అనేకమైనటువంటి అవకాశాలను మన ముందు ఉంచుతుంది. ఇది పర్వాలేదు అనుకుంటాం, కొన్ని విషయాలు దీంట్లో తప్పేముంది అని అనుకుంటాం. ఇది అందరూ చేసేదేగా అని మన కళ్ళ ముందు సమాజాన్ని చూపిస్తుంది లోకం. ఈ రోజుల్లో మరీ అంత పట్టింపు ఉండకూడదండి అని కూడా మన మనసు మనకు చెప్తా ఉంటది, మనతో మాట్లాడుతూ ఉంటది, మన ఆలోచనలు మనతో మాట్లాడుతూ ఉంటాయి. అలానే లోకం మన ముందుంచేటువంటి విషయాల్లో మరీ అంత పట్టించుకోకూడదండి అని కూడా జనం చెప్తా ఉంటారు. ఇలా రకరకాల విషయాల వల్ల లోక మర్యాద, లోక ఆశలు, లోక పద్ధతులు, ఒక మాటలో చెప్పాలంటే లోకం మరలా మనల్ని దేవుని ఆధీనంలో నుంచి, దేవుని చేతిలో నుంచి మనల్ని మరలా లోకంలోకి లాక్కుపోవాలనేటువంటి ఆకర్షణ, రకరకాల సంగతులు మన జీవితాన్ని బలవంతం పూనుకుంటాయి. అయితే వీటన్నిటి నుంచి తప్పించడానికి దేవుడు ఆత్మీయమైనటువంటి మార్గంలో తన త్రోవలో నడిపించడానికి విశ్వాసులకు శ్రమలను అనుమతిస్తాడు అని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. దేవుడు శ్రమలను అనుమతించేది మనల్ని నష్టపరచడానికి కాదు, మనం బాధపడుతుంటే ఆయన చూసి నవ్వుకోవడానికి కాదు. ఆయన మనకి శ్రమలు అనుమతించేది త్రోవ తప్పకుండా, ఒకవేళ త్రోవ తప్పినా తిరిగి తన మార్గాల్లోకి రావడానికి, తన ఉద్దేశాల్ని నెరవేర్చడానికి అని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఇక్కడున్న మనం ఎవరైనా సరే, నేను పర్ఫెక్ట్ అని ఎవరైనా చెప్పగలరా? నేను పర్ఫెక్ట్ అని ఎవరైనా చెప్పగలమా? ఎవరూ చెప్పలేం. తప్పకుండా మనలో ఏవో కొన్ని బలహీనతలు, లోపాలు మనకున్నాయి. మనందరికి తెలుసు ఆ విషయం. అందుకే మనకి దిద్దుబాటు అవసరం, మనం సరి చేసుకోవటం అవసరం, మనల్ని మనం విమర్శించుకోవటం అవసరం.
అందుకే దేవుడు మన ముందు బల్ల ఉంచారు. తన్ను తాను విమర్శించుకోవడానికి, తప్పులు దిద్దుకోవడానికి, సరిజేసుకోవడానికి దేవుడు మన ముందు ఆహ్, ఏర్పాటు చేశారు దేవుడు. శ్రమల ద్వారా దేవుడు మనల్ని సరిజేసుకునే, చక్కదిద్దుకునే, చక్కపరుచుకునేటువంటి అవకాశాలిస్తాడు. అవి శ్రమల ద్వారా అని బైబిల్ చెప్తా ఉంది. మామూలుగా ఎయ్యొచ్చుగా. పిల్లలు సరిగ్గా చదవాలి అంటే, మంచిగా చదవాలి అంటే వాళ్ళనేం జేయాలా? కొద్దిగా కష్టపెట్టాలి. అవునా? వాడిని బాగా సుఖపెట్టండి. ఉదయాన్నే 5 స్టార్స్ చాక్లెట్స్ ఇచ్చి, మధ్యాహ్నం బిర్యానీ పెట్టి, మళ్ళా సాయంకాలం 4కి ఐస్ క్రీములు కొనిపెట్టి, సాయంత్రం హాయిగా బిర్యానీ పెట్టి నిద్రపుచ్చండి. చదువొచ్చుద్దా? ఏం జేయాలా కొద్దిగా? పిల్లల్ని ఏం జేయాలా? చదువు రావాలంటే కొద్దిగా కష్టపెట్టాల. మంచి నేర్చుకోవడం కొద్దిగా కష్టం. కష్టం. చెడు నేర్చుకోవటం సులభం. అసలు నేర్పనక్కర్లే ఎవరు గూడా. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అందుకే దేవుని మార్గాలు కష్టమైనయి, సులభమైనయి కాదు. మరి ఆ కష్టమైనయి నేర్చుకోవాలంటే దేవుడు ఏర్పరిచిన మార్గం ఏందంటే శ్రమలు, శ్రమలు. శ్రమల ద్వారా మనల్ని దిద్దుకునే, సరిజేసుకునే, చక్కని త్రోవల్లో నడిచే అవకాశం దేవుడిస్తాడు. శ్రమల్లో నిజమైన విశ్వాసి దేవుని మంచితనాన్ని స్తుతిస్తాడు. అందుకే దావీదంటాడు, "నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఆశీర్వాదకరము" అంటాడు. దావీదుకి ఎలా తెలిసింది అంటే, నిజంగా నన్ను ప్రేమించేవాడే కొడతాడు గానీ, నన్ను ప్రేమించేవాడే, నా మంచి కోరుకునేవాడే నన్ను గద్దిస్తాడు గానీ, నన్ను బాగు చేయాలనుకునేవాడే నా గురించి శ్రద్ధగా పట్టించుకుంటాడు గానీ, నన్ను గద్దిస్తాడు గానీ, నా బాగు కోరనోడు నన్నెందుకు గద్దిస్తాడు? నా నా నాశనాన్ని కోరుకునేవాడు, నా నష్టాన్ని కోరుకునేవాడు నన్నెందుకు హెచ్చరిస్తాడు? "ఏయ్! నువ్వెళ్ళేది మంచి మార్గం గాదు" అని ఎవరు చెప్తారు? నా బాగు కోరుకునేవాడు చెప్తాడు. నన్ను ప్రేమించేవాడు చెప్తాడు. అలానే దేవుడు గూడా మనల్ని ప్రేమిస్తున్నాడు గనక ఆయన తన ఆయా పరిస్థితుల ద్వారా, ఆయా మనుషుల ద్వారా, వ్యక్తుల ద్వారా దేవుడు హెచ్చరిస్తాడు. అందుకే నిజమైన విశ్వాసి శ్రమల్లో దేవుణ్ణి స్తుతిస్తాడు. శ్రమలలో దేవుణ్ణి స్తుతించే విశ్వాసే తన విశ్వాసాన్ని రుజువు చేసుకుంటా ఉన్నాడు. నేను విశ్వాసిని అని రుజువు ఎప్పుడవుద్దంటే శ్రమల్లో దేవుణ్ణి స్తుతించినప్పుడు, నిన్ను కష్టపెట్టినప్పుడు, నిన్ను బాధపెట్టినప్పుడు, నిన్ను నష్టపరిచినప్పుడు, నీకు ఇష్టం లేనివి జరుగుతున్నప్పుడు సైతం దేవుణ్ణి స్తుతించగలగడం అది నీ విశ్వాసానికి రుజువు అని వాక్యం చెప్తా ఉంది. సమస్యలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు లేని జీవితం చాలా ఆశీర్వాదకరమైంది అనే భావన ప్రపంచంలో ఉంది, విశ్వాసుల్లో గూడా ఉంది. ఇది చాలా దుఃఖకరం. ఏవండీ మీకయి గావాలా అంటారేమో నన్ను. అంత కోరుకుంటారా మీరని. శ్రమలు కోరుకోనక్కర్లా. దేవుడే మన అవసరాన్ని బట్టి ఇస్తాడు. పిల్లల్ని మనం ఊరికేం కష్టపెట్టం. వాళ్ళ బాగు కోసమే కష్టపెడతాం. గద్దిస్తాం. సరిజేస్తాం. కదండీ! ఊరికెందుకు పెడతాం పిల్లల్ని? అలానే దేవుడు గూడా మనుషులు సమస్య లేని జీవితం, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు లేనటువంటి జీవితం, ఏ నొప్పి, వేదన లేనటువంటి జీవితాన్ని ప్రతి మనిషి కోరుకుంటాడు. లోకస్తుల్లాగా విశ్వాసులు గూడా కోరుకుంటా ఉన్నారు. అయితే దేవుడిచ్చే శ్రమలు మన స్వభావాన్ని సరిదిద్దడం ద్వారా, మన అంతరంగంలో దేవుడు కోరుకున్న మార్పు రావడం ద్వారా మనల్ని ఆశీర్వదించాలి అని దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. నేను మరలా చెప్తాను ఈ మాటని. శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు లేని జీవితాన్ని లోకం కోరుకుంటది. అలానే విశ్వాసులు కూడా కోరుకుంటున్నారు. దాన్నే ఆశీర్వాదకరమైన జీవితం అనే భ్రమలో లోకం ఉంది. అయితే దేవుడు శ్రమలు అనుమతించడం ద్వారా నా స్వభావాన్ని సరిదిద్దుతాడు. నా ప్రవర్తనని మార్చుకునే అవకాశం ఇస్తాడు. నా త్రోవల్ని సరిచేసుకొని దేవుని యొక్క మార్గంలో నడవడానికి నాకు అవకాశం ఇస్తాడు. అలా ఇవ్వడం ద్వారా నా అంతరంగంలో మార్పు కలుగజేసి నన్ను ఆశీర్వదిస్తాడు అని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఒక వ్యక్తి జీవితాన్ని నేను ఇప్పటిదాకా చెప్పిన మాటలకి ఉదాహరణగా నేను మీ ముందుంచి ఆ వ్యక్తి జీవితం శ్రమలు లేనప్పుడు అతను ఎలా త్రోవ తప్పాడు, శ్రమలు వచ్చినప్పుడు దాన్ని ఆ శ్రమల్లో దేవుని మార్గంలోకొచ్చి ఎలాగా తన జీవితం ఆశీర్వదింపబడింది అనే విషయాల్ని కొన్ని మీ ముందుంచాలని నేను ఇష్టపడతా ఉన్నాను.
దానికి కొన్ని లేఖన భాగాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనం. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనం. ఆమె గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యూదా అని పేరు పెట్టెను. యూదా అనే మాటకి అర్థం ఏంటంటే స్తుతించుట. ఎప్పుడు స్తుతించుట? నాకన్నీ మంచిగా జరిగినప్పుడు కాదు, నాకన్నీ న్యాయంగా జరుగుతున్నప్పుడు కాదు, నాకన్నీ అనుకూలంగా జరుగుతున్నప్పుడు కాదు, నాకన్నీ కోరుకున్నవి జరుగుతున్నప్పుడు కాదు. అంటే అప్పుడు స్తుతించొద్దు అని కాదు, అప్పుడు అందరూ స్తుతిస్తారు, లోకస్తులు కూడా స్తుతిస్తారు. అయితే నీకు కోరుకున్నవి, అనుకున్నవి, ఇష్టపడేవి జరగనప్పుడు కూడా, నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం లేనప్పుడు కూడా, నీకు వ్యతిరేకమైనవి, అననుకూలమైనవి, ఇష్టం కానివి జరుగుతున్నప్పుడు కూడా, నిన్ను బాధ పెట్టేవి, శ్రమ పెట్టేవి నీ జీవితంలో సంభవిస్తున్నప్పుడు సైతం కూడా స్తుతించడాన్నే అది విశ్వాసం అని వాక్యం చెప్తా ఉంది. యూదా అనే మాట మనకేం గుర్తు చేస్తా ఉందంటే, అన్ని వేళలా, అన్ని సమయాల్లో దేవుని స్తుతించే వారిగా ఉండాలి అని యూదా అనే పేరు మనకు గుర్తు చేస్తా ఉంది. యూదా శ్రమ కలగక మునుపు త్రోవ తప్పాడు అని లేఖనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. నిజంగా శ్రమ గనక యూదా జీవితంలో లేకపోతే ఎంత పాడైపోయేవాడో, ఎంత నష్టపోయేవాడో, ఎంత జీవితాన్ని, శాశ్వతమైన లోకాన్ని ఎలా పోగొట్టుకునేవాడో ఆలోచిస్తేనే చాలా భయంకరంగా ఉంటది అది. అయితే నిత్యత్వానికి సంబంధించినవి, శాశ్వతమైనవి, మహిమ తెచ్చేవి, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదకరమైనవి యూదా ఆ శ్రమలలో మరలా ఆ తప్పిన త్రోవ నుంచి తన్ను తాను దిద్దుకొని దేవుని మార్గంలోకి వచ్చి ఎలాగా అతను ఆశీర్వదింపబడ్డాడు అనే విషయాల్ని వాక్యం నుంచి చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం. అతని సహోదరులు అతని తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. ఇది యాకోబు కుటుంబం గురించి రాయబడినటువంటి మాట. యాకోబుకి 12 మంది కుమారులు, వాళ్ళలో యోసేపు 11వ వాడు, మిగతా 10 మంది అన్నలు. అయితే యోసేపు కలలు వచ్చాయి. ఆ కలలను బట్టి వాళ్ళు అతని మీద పగబట్టారు, అతని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయారు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నాకంటే ఎక్కువగా ఉండడం, నాకంటే పై స్థాయిలో ఉండడం, నాకంటే అధికంగా ఎవరైనా ఉండడం నిజంగా నా స్వభావం ఒప్పుకోదు. దాన్నే పాప స్వభావం అని బైబిల్ చెప్తా ఉంది. నాకంటే ముఖ్యంగా నాకు తెలిసిన వాళ్ళు నాకంటే పై స్థాయిలో ఉండకూడదు. నాకు తెలిసిన వాళ్ళందరూ నా కింద స్థాయిలోనే ఉండాల. నేను వాళ్ళందరికంటే పై స్థాయిలో ఉండాలి. మన పిల్లల్ని చదివిస్తాం, మంచిది. కానీ చాలా సార్లు తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే వాళ్ళకంటే నీకు ఎక్కువ రావాలి, వాళ్ళకంటే నువ్వు బాగా చదవాలి. అలా ఎందుకు? అరే దేవుణ్ణి మహింపచ్చయ్యా, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, చాలా మందికి చదువుకునే అవకాశం లేదురా అని వాడికి బుద్ధి చెప్పి చక్కగా నువ్వు చదువుకోయా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా అలా చెప్పడం పోయి, చాలా సార్లు తల్లిదండ్రులు విశ్వాసులు అయ్యిండి కూడా ఏం చెప్తారంటే వాడికంటే, వాళ్ళకంటే, వీళ్ళకంటే నువ్వు పైన ఉండాలి. దీన్ని బైబిల్ చెప్తుంది పాప స్వభావం అని. దేవుడు నిన్ను ఏ స్థాయిలో ఉంచుతాడో అది దేవుని ఆధీనంలో ఉంది. అందుకని దేవునికి ఇష్టంగా మన పిల్లల్ని ఎలా పెంచాలో అలా పెంచాలి తప్ప వాళ్ళకంటే వీళ్ళకంటే అని పోల్చి వాళ్ళని పాప స్వభావం వైపు నడిపించకూడదు. ఇది విశ్వాసులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు చేస్తున్న చాలా చాలా తప్పు. అది వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా సంఘంలో, సమాజంలో, కుటుంబంలో కూడా ఇక వాళ్ళు అదే స్వభావం కలిగి నాకంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ స్థాయిలో ఉండకూడదు, ఎక్కువ హోదా పొందకూడదు, ఎక్కువ పేరు రాకూడదు, ఎక్కువ గౌరవం పొందకూడదు. పొందారా కడుపులో మంట, వ్యసనం, అసూయ తట్టుకోలేరు. ఎందుకు? చిన్నప్పటి నుంచే ఏం నేర్పించారు? వాడికంటే
వీడికంటే నువ్వు బాగా చదువు, బాగా చదువు. అరే! దేవుని బిడ్డవయ్యా నువ్వు. చక్కగా కష్టపడి చదువు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడని అలా చెప్పాలి తప్ప, వాళ్ళకంటే, వీళ్ళకంటే అని పోల్చి అలా చెప్పకూడదు. అది పెద్దయిన తర్వాత చాలా అపాయకరమైన స్థితికి నడిపిస్తది అని వాక్యం చెప్తా ఉంది. యాకోబు యోసేపును తన సహోదరులందరికంటే ఎక్కువగా ప్రేమించడం సొంత సహోదరులు తట్టుకోలేకపోయారు. సొంత సహోదరులు తట్టుకోలేక ఎంత తట్టుకోలేకపోయారంటే పగబట్టారు అని వాక్యం చెప్తా ఉంది. క్షేమం అడగలేకపోయారు అని వాక్యం చెప్తా ఉంది. సంఘంలో, సమాజంలో, బంధుమిత్రుల మధ్య ఆహ్, 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 తమకంటే ఎక్కువ స్థానంలో ఉంటే, తమకంటే ఎక్కువ పేరొస్తే, తమకంటే ఎక్కువ మంచిని వాళ్ళు సంపాదిస్తే, తమకంటే గౌరవం ఎక్కువగా పొందుతా ఉంటే, మెప్పు ఎక్కువగా పొందుతా ఉంటే, గుర్తింపు ఎక్కువ పొందుతా ఉంటే, మిగతా వాళ్ళలో అనేక మంది సహించలేనోళ్ళుంటారు. తట్టుకోలేనోళ్ళుంటారు. అసూయ చెందే వాళ్ళుంటారు. ఇంకా పగబట్టే వాళ్ళు గూడా ఉంటారు అని వాక్యం చెప్తా ఉంది. వాక్యం చెప్తా ఉంది. ఇది ఏంటి అంటే పాప స్వభావం, పాప స్వభావం. విశ్వాసులుగా ఆహ్, మన సహోదరులు, మన తోటి విశ్వాసులు లేదా మన కుటుంబ సభ్యులు, మన బంధుమిత్రుల్లో మనకంటే పై స్థాయిలో ఉంటే సంతోషించాలి. ఎందుకంటే మనకంటే పై స్థాయిలో ఉంటే ఏదన్నా పనుంటే వాళ్ళ ద్వారా చేయించుకోవచ్చు. "అరే! నువ్వు నా బంధువురా, నా సంఘమయ్యా" అని. అవునా? ఎవడో ఉంటే నీ పనవుద్దో లేదో తెలీదు. అదే నీ వాడే ఉంటే నీకు మంచిది గదా! అసలు సహోదరులు వాళ్ళకి ఈయన అధికారి అవుతాడు అని అనుకున్నారు వాళ్ళు. అదే కల జెప్తే అనుకున్నారు. ఏవండీ సొంత తమ్ముడు అధికారి అయితే నీకే మంచిదిగా. మీ పనులే జరుగుతాయిగా. మీకన్నీ హాయిగా ఉంటాయి గదా! కానీ నాకంటే ఇతరులు ఎక్కువగా ఉండడం, నేను తట్టుకోలేకపోవడం, ఓర్చుకోలేకపోవడం, సహించలేకపోవడం, కోపం పెట్టుకోవడం అది ఏ ఏ ఏం చూపిస్తా ఉందంటే పాప స్వభావాన్ని తెలియజేస్తా ఉంది. జాగ్రత్త మనం, మన కుటుంబాలు లేదా విశ్వాసులుగా మనం, మన తోటి విశ్వాసుల్లో ఎవరైనా కాస్త పై స్థాయికొస్తే రావాలి అని కోరుకోవాలి. వస్తే సంతోషించాలి. దేవుని స్తుతించాలి. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు పై స్థాయిలో ఉండడం వల్ల మనకు చాలా మేలు జరుగుద్ది. మేలు జరుగుద్ది. మన సంఘానికి మేలు జరుగుద్ది. సపోజ్ సంఘం మీద ఎవరైనా దాడి చేశారు. ఎస్పీ మనోడే అనుకోండి. మన సంఘానికొచ్చేవాడు. ఏమవుద్ది చెప్పండి? ఎంత ఎంత సహకరిస్తాడు చెప్పండి? అవునా కాదా? అంటే మన సంఘస్థుల్లో ఎవరైనా కాస్త పై స్థాయికొస్తారు వస్తే సంతోషించాలి, ప్రోత్సహించాలి, ఆనందించాలి, స్తుతించాలి దేవుణ్ణి. ఇది నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవాలి. ఇది యూదాలో లేదు. యూదాలో లేదు. అన్నదమ్ములతో పాటు యూదా గూడా ఏం జేశాడంటే, తనకంటే పై స్థాయిలో తన తమ్ముడు ఉంటాడు అన్న సంగతి తమ్ముడు కల ద్వారా చెప్పినప్పుడు తట్టుకోలేకపోయాడు. అసూయ పడ్డాడు. పగబెట్టుకున్నాడు అని వాక్యం చెప్తా ఉంది. పైగా తన క్షేమాన్ని కనుక్కోటానికి గూడా మనసు లేనటువంటి కఠిన హృదయాన్ని యూదా కలిగి ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది. 37వ అధ్యాయం ఆదికాండం 8వ వచనం చూద్దాం. 37:8 అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మును ఏలెదవా మా మీద నీవు అధికారి అవుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టియు అతని మాటలను బట్టియు అతని మీద మరింత పగబట్టిరి మరింత పగబట్టిరి. ఏమండి అధికారిగా ఉండడం ఎంత మేలో నిజంగా దేవుడు ఎంత మేలు చేస్తాడని స్తుతించాలి ఈ అన్నదమ్ములందరూ, ఈ సహోదరులందరూ. దేవా మా తమ్ముడిని నువ్వు అంత స్థాయికి తీసుకెళ్తావా? నీకు వందనాలయ్యా అని స్తుతించాల్సినోళ్ళు ఏం చేశారంట? అసూయ పడ్డారంట, కోప్పడ్డారంట, మరింత పగబట్టారు అనే మాట మనం చూస్తాం. ఆహ్, హాని చేస్తే, కీడు చేస్తే, ద్రోహం చేస్తే, నష్టపరిస్తే కోప్పడ్డారు, పగబట్టారు అంటే కాస్త అర్థం ఉంది. అరే! వాడు కీడు చేశాడండి అందుకని కోప్పడుతున్నారు, పగబట్టారు అని. కానీ అధికారి అవుతాను అనంటే ఎవడన్నా పగబడతాడండి? సొంత తమ్ముడు తమ్ముడు అధికారం అది కూడా కల. వాస్తవం అంటే అప్పటికి వాస్తవం ఇంకా లేదు. కల చెప్పాడు అంతే. కలనే తట్టుకోలేకపోయారండి. కలకే పగబట్టారండి. ఏవండీ మన పిల్లలు వాళ్ళ వాళ్ళ విజన్ చెప్తా ఉంటారు. వాళ్ళ డ్రీమ్స్ చెప్తుంటారు. నేను ఆఫీసర్‌నవుతా, లేతే అదవుతా, ఇదవుతా అని. పగబడితే ఎట్లండి? వాళ్ళని ప్రోత్సహించాలి గాని. మానవ స్వభావం
తనకు ఎంత బాగా తెలిస్తే అంత, తనకెంత పరిచయం ఉంటే అంత, వాళ్ళందరూ తనకంటే తక్కువలో ఉండాలని కోరుకుంటారు. ఇది లోక స్వభావం. ఇది పాప స్వభావం. అందుకే లోకంలో చూడండి, ఎంత అసూయతోటి నిండిపోయి సొంత వాళ్ళనే చంపేవాళ్ళున్నారు. ఇలా తట్టుకోలేకే. వాళ్ళు అభివృద్ధిలోకొస్తే, వాళ్ళు బాగుపడితే తట్టుకోలేరు. ఎంత వ్యసనం ఉంటదో. ఇది లోకం, పాపం, పాప స్వభావం అనే వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు ఆదికాండం 37:11 ఆదికాండం 37:11 అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. సొంత తమ్ముడు పై స్థానంలో ఉండడం వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. అసూయపడ్డారు, పగబట్టారు. సంఘంలో క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి సహోదరులు ఒకరు బాగా బోధించగలిగితే, బాగా పాడగలిగితే, దేవుని తలాంతులతో నింపబడతా ఉంటే, అలానే లోకంలో కూడా వాళ్ళు పై స్థాయిలోకి వస్తా ఉంటే, వాళ్ళ విలువ పెరుగుతా ఉంటే, వాళ్ళు అధికారులుగా మారుతా ఉంటే, సంఘం సంతోషించి స్తుతించాలి. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. బాగా కోపం, అసూయ, తట్టుకోలేకపోవటం, ఇది పాప స్వభావం, లోక స్వభావం. ఇది 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 సరైంది కాదు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ప్రతి పరిస్థితిలో దేవుని స్తుతించాల్సినటువంటి యూద ఏసేపుని వచ్చినటువంటి కలలను బట్టి, అతను చెప్పిన మాటలను బట్టి, తండ్రి తమకంటే తమ్ముడిని ఎక్కువగా ప్రేమించడాన్ని బట్టి వాళ్ళు తట్టుకోలేకపోయారు, పగబట్టారు, అసూయపడ్డారు అని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. మనం ఎవరి విషయంలోనైనా తట్టుకోలేకపోతా ఉన్నామా? ఎవరి విషయంలోనైనా అసూయ పడతా ఉన్నామా? ఎవరి విషయంలోనైనా కోపడతా ఉన్నామా? ఎవరి విషయంలోనైనా పగుందా? ఒకసారి ఆలోచించుకుందాం. ఒకవేళ అలా ఉంటే శ్రమల్ని కోరి తెచ్చుకుంటున్నావు, శ్రమల్ని ఆహ్వానిస్తున్నావు. దేవా, నాకు శ్రమిస్తే తప్ప నేను ఈ పగ నుంచి, అసూయ నుంచి పక్కకు పోవనని దేవునికి ఒక సంకేతం ఇస్తున్నావు, సిగ్నల్ ఇస్తున్నావు. దేవా, నాకు బుద్ధి కలిగేటట్టుగా శ్రమలు ఇవ్వు అని అడుగుతున్నావు అనమాట, కోరుకుంటున్నావు అనమాట. యోధ జీవితం అదే మనకి తెలియజేస్తా ఉంది. శ్రమ కలగక మునిపే బుద్ధిని దిద్దుకోవాలి, అంతరంగాన్ని సరిచేసుకోవాలి, వాక్య సత్యంతో మన జీవితాలను కడుక్కోవాలి. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు 37:19 వద్దాం. 37వ అధ్యాయం 19-20 వచనాలు నేను చదువుతున్నాను. వారు ఇదిగో ఈ కలలు కనవాడు వచ్చుతున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసివనని చెప్పుదము. అప్పుడు వీని కలలేమోగునో చూతము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొని, వాళ్ళు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని? ఒరే తమ్ముడురా, మా అమ్మ గారెలు పంపించిందేమో, మా అమ్మ చికెన్ పంపించిందేమో. వాళ్ళకి అమ్మలు రకరకాల నలుగురు ఉన్నారు కదా అమ్మలు. వాళ్ళు 10 మందికి వాళ్ళు అమ్మలు ఏదో వాళ్ళ పిల్లల్ని ప్రేమించేదో పెట్టుంటారు. అరే తమ్ముడు నెత్తి మీద ఏదో ఉంది, చక్కగా మూట మోసుకొస్తా ఉన్నాడు, నాకు అది చేశారు ఇది చేశారు అని మాట్లాడుకోవాల్సిన అన్నలు ఏం మాట్లాడుకుంటున్నారంట? ఇదిగో ఆ కళ్ళ కనవాడు వస్తున్నాడు, వాడిని చంపి ఏం చేద్దాం, దుష్ట మృగాలు తినేసి అని చెప్పి తండ్రికేమో అబద్ధం చెప్పినప్పుడు ఏం జరుగుద్ది? వాడి కళ్ళలు ఏమవుతాయి? వాడి అధికారం ఏమవుద్ది? వాడు ఏమవుతుంది? వాడు చెప్పిన మాటలు ఏమవుతాయి అని వీళ్ళు చెప్పుకోవటం అక్కడ రాయబడతా ఉంది. ఏమండి, యోసేపు అసలు బయలుదేరింది దేనికంటే, తండ్రి చెప్పాడు, అరే మీ అన్నల క్షేమ సమాచారం కనుక్కొని రమ్మని. దానికి యోసేపు అన్న మాట ఏంటంటే మంచిది అన్నాడు. అంటే ఇతరుల క్షేమం కనుక్కోవడం యోసేపు దృష్టిలో మంచిది. తనని క్షేమ సమాచారం అడగనటువంటి అన్నల క్షేమాన్ని కనుక్కోవడానికి అది మంచిది అని యోసేపు అనుకున్నాడు. ఇది విశ్వాసం. తనపై పగబట్టారు అని తెలిసిన అన్నల పట్ల తండ్రి ప్రేమను, వాళ్ళ తల్లుల ప్రేమను, అంటే ఆ తల్లుల ప్రేమేమో భోజనం రూపంలో, ఆ తండ్రి ప్రేమేమో క్షేమాన్ని కనుక్కోవటంలో, ఇవి సక్రమంగా నెరవేర్చడానికి, నమ్మకంగా చేయడానికి యోసేపు బయలుదేరి వచ్చాడు. అవునా కాదండి? తన క్షేమాన్ని వాళ్ళు కనుక్కోరు, కానీ వాళ్ళ క్షేమం కనుక్కోవడానికి ఇష్టపడ్డాడు. ఇదండి విశ్వాసం. ఇది విశ్వాసం అంటే. అలానే తన మీద పగబట్టారు, కానీ వాళ్ళ మీద తండ్రి ప్రేమ ఏందో, తల్లి ప్రేమ ఏందో అది పట్టుకొని 120 కిలోమీటర్లు నడిచాడండి. దగ్గర 120 కిలోమీటర్లు నడిచాడు. అంత 10 మంది భోజనాన్ని పట్టుకొని.
ఎంత ప్రేమ ఉంటే అండి, పగపట్టిన వారిపై ప్రేమ చూపించడం ఇది విశ్వాసానికి రుజువు, గుర్తు, గుర్తు. ఆ తర్వాత తమకంటే తండ్రి యేసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అతని మీద అసూయ పడ్డటువంటి ఆ విచిత్రపు అంగీని బట్టి అసూయ పడ్డటువంటి అన్నల మీద ఆయన అభిమానాన్ని, యేసేపు తనకున్న అభిమానాన్ని, అనురాగాన్ని, ఆప్యాయతని చూపించడానికి 120 కిలోమీటర్లు నడిచాడండి. అసూయ పడ్డ వారి మీద ఆప్యాయత చూపించడం అది విశ్వాసం, అది విశ్వాసం. బైబిల్ చెప్తుంది, బైబిల్ చెప్తుంది. యేసేపు వచ్చాడు. అందుకే తమ తండ్రి అధికంగా ప్రేమించే యేసేపును వాళ్ళేమనుకున్నారు చెప్పండి, ఏమనుకున్నారు? చంపుదాం, చంపి అనే మాట రాయబడింది. చంపేద్దాం. ప్రేమించేవాడిని, ఆప్యాయతను చూపించడానికి వచ్చిన వాడిని, క్షేమాన్ని అడగడానికి వచ్చిన వాడిని, తల్లి తండ్రి ప్రేమల్ని పట్టుకొని వచ్చిన వాడిని ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఇదే జరుగుతుందండి సమాజంలో. ఎవరు సంఘ క్షేమం కోసం కష్టపడి పనిచేస్తారో వాళ్ళని చంపుదామని చూస్తా ఉంటారు. చంపుదామంటే నిజంగా కత్తితోనో దేనితోనో కాదు, మాటలతోటి, విమర్శలతోటి, నిందలతోటి, రకరకాల ఇంకా ఏదైనా నేరాలు మోపటంతో, రకరకాల వాటిని, అబద్ధమైన వాటిని వాళ్ళ మీద మోపి వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళకున్నటువంటి మంచి స్వభావాన్ని, మంచిని చంపుదాం అని చూసే సమాజంలో మనం ఉన్నాం. ఈవెన్ సంఘాల్లో కూడా ఇది జరుగుతా ఉంది. ఎందుకంటే లేకపోతే కొట్లాట్లు ఎందుకు సంఘాల్లో? జీవం గల దేవుని చేత, సత్యం చేత నడిపించబడి, దేవుని వెలుగుతో నింపబడి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి విశ్వాసుల్లో కొట్టుకోటాలు ఉంటాయండి, తన్నుకోటాలు ఉంటాయా? ఉంటున్నాయి. మరి ఉంటాయి అంటే ఏమున్నాయి? ఇదే ఉంది, ఇదే ఉంది. ఇది దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. తమ తండ్రి అధికంగా ప్రేమించే యేసేపును వాళ్ళు ఏమనుకున్నారండి? చంపుదాం అనుకున్నారు. ఈరోజు దేవుని చేత ప్రేమించబడుతూ, అంటే దేవుని మార్గంలో నడుస్తూ, దేవుని సంఘం విషయంలో గాని, వ్యక్తిగత జీవితం విషయంలో గాని, దేవుని మార్గాల్లో నడిచేటువంటి వాళ్ళని సమాజం ఏం చేస్తా ఉందంటే చంపుదాం అనే పరిస్థితిలో ఉంది. సంఘంలో చాలా మంది కూడా చంపేద్దాం అనే పరిస్థితుల్లో ఉన్నారు. వాక్యం చెప్తా ఉంది. అలా చంపుదాం అన్న వాళ్ళలో ఎవరున్నారు? ఈ స్తుతించేవాడు ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించేవాడు అని తల్లి ప్రేమించి పెట్టుకుంది పేరు. ఇకనైనా దేవుణ్ణి స్తుతిస్తాను అని చెప్పి నమ్మకంతో యోధా అని పేరు పెడితే చంపుదాం అనే గుంపులో చేరాడండి స్తుతించేవాడు. ఎంత దారుణో చూడండి, ఎంత దారుణం. పగ, కోపం, అసూయ, ఒకరంటే ఒకడు పడకపోవడం, తట్టుకోలేకపోవడం, వ్యతిరేకత ఎంత నీచమైన, దారుణమైన ప్రవర్తనకు దారి తీస్తాయో యోధా జీవితం మనకి స్పష్టం చేస్తా ఉంది. ఆదికాండం 37 అధ్యాయం 26, 27 వచనాలను చూద్దాం. వారు భోజనము చేయ కూర్చుండి అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలుకు వాని అముదము రండి, వాడు మన సహోదరుడు, రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు ఏం చేశారంట? సమ్మతించిరి. మీకు అనిపించవచ్చు యూదా మంచోడే కదండి, పాపం చావకుండా బతికిచ్చింది యూదాయే కదా అని. కానీ చావకుండా బతికిద్దామంటే బాగుండేది. వాడు తమ్ముడు కదా, వాడికి హాని చేయటం ఎందుకు, వాడిని బతికిద్దామంటే బాగుండేది. కానీ ఏమన్నాడు? వాడిని చంపితే, ఇక్కడ నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి, 26 వచనం. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణము దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనం? చంపితే ఏం ప్రయోజనం? బతికుంటే అమ్ముకోవచ్చు, డబ్బులు వస్తాయి. ఆలోచన చూసారా? యోధా ఆలోచన ఎంత ఘోరంగా ఉందో, ఎంత నీచంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో. మళ్ళా వచ్చిన చూడండి ఒకసారి, ఏమనుంది? మన తమ్ముని చంపి దాచిపెట్టినందువల్ల ఏమి ప్రయోజనం? అంటే ప్రయోజనం ఉంటే చంపటానికి కూడా నేను సిద్ధం అంటున్నాడు. ప్రయోజనం ఉంటే. కానీ వాడిని చంపితే ఏ లాభం లేదు, అమ్మితే ప్రయోజనం. అది ఆయన ఐడియా. చంపటం కంటే అమ్మటం బెస్ట్. ఎందుకు? మనీ వస్తుంది, సొమ్ము వచ్చుద్ది. దీన్ని ఏమనాలండి? ప్రేమ అనాలా? నీచమైన దుర్మార్గమైన ప్రవర్తన అనాలా? శ్రమ కలుగక మునుపు యూదా జీవితం ఎలా ఉందో చూడండి, ఎలా ఉందో. మరి ఇలాంటి వాళ్ళకి ఏం అవసరం అండి? చెప్పండి, ఏమవసరం? చెవి మెలిపెట్టడం,
అవసరం. చెంపదెబ్బ అవసరం. వంచి వీపు మీద ఒకటి వేయడం అవసరం అని నేను అనుకోవాలా. నేను అనుకుంటే నేను ఎలా చేస్తా? దేవుడు అనుకున్నాడు. వీడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అనుకున్నాడు దేవుడు. శ్రమలు అందుకు దేవుడు అనుమతించేది. మనందరం అండి బలహీనమే. ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు. ఎవరికి ఎలాంటి అవసరం దేవుడికి తెలుసు. మనకు శ్రమలు వచ్చినప్పుడు ఆ మనుషుల్ని, ఆ పరిస్థితులు తిట్టుకోవద్దు దయచేసి. అది విశ్వాసం కాదు. యోసేపు పగపట్టిన వారికి ప్రేమ చూపించడానికి వెళ్ళాడు. అసూయపడ్డ వాళ్ళకి ఆప్యాయత చూపించడానికి వెళ్ళాడు. తన క్షేమాన్ని కనుక్కున్న వారికి వారి క్షేమాన్ని అడగడానికి వెళ్ళాడు. 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి. అది విశ్వాసం. అది విశ్వాసానికి రుజువు. స్తుతించేవాడు ఆ ఆ ఆ దేవుని వంశావళిలో అంటే ఇశ్రాయేలుకి పుట్టినవాడు ఏమయ్యాడు? ఏమయ్యాడంటే పగబట్టిన వాడిగా, క్షేమ సమాచారం అడగని వాడిగా, తనకంటే పై పేరు, తనకంటే హోదా, తనకంటే పై స్థాయి, తనకంటే మర్యాద, గౌరవం, మెప్పు ఎవరికన్నా వస్తే తట్టుకోని వాడిగా, అసూయ పడేవాడిగా, మరింత పగబట్టేవాడిగా, దాన్ని చివరికి చంపటానికి ప్రయత్నించిన వాడిగా యోధా ఉన్నాడు. పైగా ఆ చంపటంలో కూడా ఏం ఆలోచిస్తున్నాడు? చంపితే ఏమి డబ్బులు వస్తాయి? ఏం ఉపయోగం? వాడు నమ్మితే కొంత డబ్బులు వస్తాయి. అంతకు దిగజారాడు యోధ. శ్రమలు లేని జీవితం ఎంత త్రోవ తప్పిస్తుందో ఒక మనిషిని యోధ నిలవెత్తు ఉదాహరణగా దేవుడు బైబిల్లో మన కోసం రాయించాడు. శ్రమ లేని జీవితం ఒక వ్యక్తిని స్తుతించే, దేవుణ్ణి ప్రతి పరిస్థితిలో స్తుతించే ఒక వ్యక్తిని ఎంత త్రోవ తప్పిస్తుందో శ్రమ లేకపోతే. యోధ నిలువెత్తు నిదర్శనంగా దేవుడు మనందరి కోసం బైబిల్లో రాయించి పెట్టాడు. ఇప్పుడు మనం ఆదికాండం 37 అధ్యాయం 31 వచనాన్ని చూద్దాం. ఆదికాండం 37, 31 నుంచి నేను చదువుతున్నాను. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుట అంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. ఇది దొరికిందంటండి. వస్త్రం ఏం చేసిందంట? దొరికిందంట. తర్వాత గుర్తుపట్టాలంట. అంటే ఇలా గుర్తులేదు. తమ్ముని అంగిని, నిలువుట అంగిని వాడి ఒంటి మీద తీసేసిన వాళ్ళు ఏమన్నారు? దీన్ని గుర్తుపట్టు, ఇది తమ్ముడిదేనా అని తెలియనట్టుగా. అంటే నటనలో వీళ్ళకి ఎన్ని అవార్డులు ఇవ్వచ్చు? నటించడంలో మామూలు నటులు కాదు. స్తుతించాల్సిన వాడు నటిస్తున్నాడు. మన జీవితం నటించేదిగా ఉండకూడదండి. వాక్యం నేర్పుతా ఉంది. నటించడం చాలా ప్రమాదం. యథార్థంగా జీవించడం దేవుణ్ణి సంతోషపెట్టుద్ది. యథార్థత ఉండాలి కానీ నటించడం ఉండకూడదు. ప్రేమ ఉన్నట్టుగా, మనసులో ఏమీ లేనట్టుగా, నిజంగా వాళ్ళ క్షేమాన్ని కోరుకున్నట్టుగా. అది ఎదురోళ్ళకి కాదు, మనకు అపాయం. యథార్థంగా ఉండాలి. యథార్థంగా ప్రేమగా ఉండాలి. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ రాయబడిన మాట పంపగా అతడు 33 చదువుతున్నాను. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారుదే, దుష్టముఖము వాని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను. 10 మంది అన్నలు ఇంకా కళ్ళకు శుక్లాలు రాలా వాళ్ళకి. నిజానికి శుక్లాలు వచ్చే వయసు ఎవరిది? యోసేపుది, అది యాకోబుది. అవునా? తండ్రి ముసలోడి దగ్గరికి 10 మంది అసలు ఆ అంగీని బట్టి వ్యసన పడ్డవాళ్ళు, ఆ అంగీని బట్టి అసూయ పడ్డవాళ్ళు అంటున్నారు, ఇది నీ కొడుకుదేమో గుర్తుపట్టు. శుక్లాలు వచ్చిన వాడిని శుక్లాలు లేని వాళ్ళు అడుగుతున్నారు. ఎంత దారుణమైన నటన చూడండి. నటించడం దేవునికి విరోధం. సహించడు దేవుడు నటించడాన్ని. యథార్థంగా ఉంటే అంత సంతోషిస్తాడు దేవుడు. సరే, ఇక్కడికి వద్దాం. 34 యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా. ఎన్ని దినాలంటండి? 1-2 రోజులు కాదు. ఒక 10 రోజులు అయితే 10 రోజులని రాసేవాళ్ళేమో. ఒక నెల రోజులు అయితే నెల రోజులని రాసేవాళ్ళేమో పరిశుద్ధాత్మ దేవుడు. నేను అనుకోవటం 1 సంవత్సరం అయినా రాసేవాడేమో దేవుడు. 1 సంవత్సరం అని రాసేవాడేమో. అనేక దినాలు ఎందుకు రాశాడంటే ఆయన దుఃఖిస్తూనే ఉన్నాడు. యోసేపు తిరిగి కనపడే వరకు, యోసేపు గుర్తుకొచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నాడు? తండ్రి ఏడుస్తూనే ఉన్నాడు, అంగలారుస్తూనే ఉన్నాడు. అయితే అతని కుమారులందరూ 35 అతని కుమార్తెలందరూ
అతని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృదుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓదార్చుతున్నారంట. సపోజ్ నేను అనుకోవటం యోధ అక్కడ ఉన్నాడు. యోధ ఎలా ఓదార్చుంటాడు కొడుకు తండ్రిని? నాన్న చచ్చిపోయిన వాళ్ళు వస్తారా? నీకు తెలుసు కదా, నీకు అంత అనుభవం ఉంది. అయినా తండ్రిగా నువ్వు మమ్మల్ని ఓదార్చాలి. ఎందుకంటే సొంత అన్నలో యవ్వనంలో ఉన్నాం, మమ్మల్ని నువ్వే ఓదార్చాలి నాన్న, నువ్వు అట్ట ఏడితే ఎట్ట? ఈ నాటకం మాటలన్నీ ఎవరు వింటున్నారండి? దేవుడు వింటున్నాడు. దేవుడు వింటున్నాడు. మనం చాలాసార్లు నటించి భలే భలే అబ్బా అనుకుంటాం మనం. సాతాను అనుకుంటాడు నీ గురించి, భలేరా నువ్వు నా చేతికి చిక్కావు, నువ్వు నా చేతికి చిక్కావు, నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తా, భలే చిక్కావు నా కానీ సాతాను సంతోష పెడతావు నువ్వు. దేవుడిని కాదు, దేవుడు దుఃఖపడతాడు. ఎందుకురా ఈ నటన? ఎంతకాలం రా ఈ లోకంలో నువ్వు? అరే నిన్ను పెట్టింది లోకంలో నన్ను చూపించడానికి, నన్ను స్తుతించడానికి, యథార్థత కలిగి జీవించడానికి, నన్ను పోలి నడవడానికి, నీ కోసం కదరా నేను ప్రాణం పెట్టింది, నిన్ను కొనుక్కుంది అని దేవుడు అంటే సాతానే ఉంటాడు అదేం కాదులే, నటించు భలే భలే నటిస్తున్నావు నువ్వు అని వాడు సంతోషిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మన జీవితం నటించేదిగా ఉండకూడదు. యథార్థమైన మన దేవుడు యథార్థవంతుడు గనక యథార్థంగా ఉండాలి అని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఈ మాటలు మనం చదివితే నా కుమారులు లేకుండా నేను బతకలేను అని యాకోబు ఏడుస్తుంటే, అనేక దినాలు అంగలారుస్తుంటే యూద ఆ గుండెలు కొట్టుకుని ఏడుస్తున్న తండ్రిని చూసి ఆ ఏడు సహజంగా అంటే ఎవరైనా చచ్చిపోతే ఏడుతుంటారు. సరే ముసలోళ్ళై చచ్చిపోతే కొంతవరకు, పసిపిల్లలో మంచి యవ్వనంలోనో లేదా ఇంకేదన్నా ఒక మంచి పరిస్థితిలో ఉండి చనిపోతే ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఏదన్నా శక్తి ఉంటే ఆ బిడ్డ బతికితే బాగుండేమో అనిపిస్తుంది. అంతే కదండి మానవ హృదయం. అరే వాడు బతికితే, ఆ అమ్మాయి ఎట్టొకటి బతికితే, పాపం ఎంత ఏడుతున్నారు, ఆ ఏడుపు చూడలేక అనిపిస్తుంది మనకి. కానీ తండ్రి అంతగా ఏడుస్తుంటే నిజం తెలిసి నానా ఆడు చావలేదు అని తెలిసి చెప్పలేదండి. ఎంత కఠినమైన హృదయం యోధాది. శ్రమ లేకపోవడం మనిషిని ఎంత బండబారుస్తుంది, హృదయాన్ని ఎంత కఠినపరుచుద్ది. యోధా జీవితం మనకి తెలియజేస్తా ఉంది. ప్రతిదీ చూస్తున్న దేవుడు, కన్నిచ్చిన వాడు చూడకుండునా, వాక్యం చెప్తా ఉంది. చెవులిచ్చిన వాడు వినకుండునా, నోరిచ్చిన వాడు మాట్లాడకుండునా. ఏమండి, కన్నిచ్చినోడు చూస్తాడు. ఆ చూసే దేవుడు యోధాలో ఏమైనా మార్పు వస్తుందేమో, దిద్దుకుంటాడేమో, సరి చేసుకుంటాడేమో, చక్కదిద్దుకుంటాడేమో, తప్పిన త్రోవ నుంచి నా త్రోవలోకి వస్తాడేమోనని టైం ఇచ్చాడు. లోకానికి దేవుడు టైం ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? మారు మనసు పొందడానికి. అలానే విశ్వాసులుగా మనకు టైం ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? సరిదిద్దబడడానికి, చక్క చేసుకోవడానికి, సత్యం ప్రకారం జీవించడానికి. అందుకు మనకి టైం ఇస్తుంది, సమయం ఇస్తుంది. అంతేగాని నేను తినే తిండో, చేసే ఎక్సర్సైజ్లో, లేకపోతే తీసుకునే విటమిన్ ఫుడ్డో నన్ను బతికించట్ల. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దేవుడు సమయం ఇచ్చినట్టుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. అదే 38వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు టైం ఇచ్చాడు, దాన్ని కూడా యోధా సద్వినియోగం చేసుకోవాలా. ఎలా అంటే ఆయన షూయ అనేటువంటి ఒక కనానీయురాలిని పెళ్లి చేసుకున్నాడు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 3 మగపిల్లలు కలిగారు. దేవుడు చూస్తా ఉన్నాడు, వీడికి పెళ్ళయింది, ఇప్పుడన్నా మారతాడేమో. వీడికి పిల్లలు 3 ఇప్పుడైనా మారతాడేమో. మార్పు కనపట్ల దేవుడికి. వాళ్ళు పెద్దయ్యారు, పెద్దోడికి పెళ్లి చేయాలి అని అనుకున్నాడు. పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాడు. తామారు అనేటువంటి ఒక అమ్మాయిని చూశాడు, సంబంధం చూసి ఏరు అనేటువంటి తన పెద్ద కుమారుడికి పెళ్లి నిశ్చయం చేశాడు. నేను అనుకుంటాను, ఊరికిలా ఊహిస్తా ఉన్నా, తండ్రిని పిలిచుంటాడు, నాన్న పెళ్లికి రా అని. అలానే తమ్ముళ్ళని, తోటి వాళ్ళని పిలిచుంటాడు, తన సహోదరుల్ని పెళ్లికి రండి అని. అందరూ పెళ్లికి వచ్చారు. చక్కగా తామారుకి ఏరుకి వివాహం కార్యక్రమం జరుగుతా ఉంది. చాలా ఆనందంగా ఉన్నారు.
మంచి బట్టలేసుకున్నారు, మంచి తిండి పదార్థాలున్నాయి, మంచి వాతావరణం, అందరూ నవ్వుకుంటా ఉన్నారు, అందరూ సంతోషంగా మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ యాకోబు హృదయంలో యోసేపున్నాడు. కరెక్ట్‌గా ఈ వయసులో వీడి కొడుక్కి పెళ్ళవుతుంది. నా కొడుకు ఉంటే నేను గూడా పెళ్లి జేసి ఉండేవాడినేమో. ఆ తండ్రి హృదయం నిజంగా ఎంత తల్లడిల్లిపోతదో ఆలోచించండి. ఈ సమయంలో తన కొడుక్కి పెళ్లి చేసుకుంటూ ఆనందిస్తున్నాడు. యాకోబు కుమిలిపోతా ఉంటే కొడుకుని జ్ఞాపకం చేసుకొని, నాన్న నా కొడుకే కాదు నీ కొడుకు కూడా బతికున్నాడని చెప్పగలడా లేదండి? చెప్పలేదండి. చెప్పల ఎంత దారుణం ఆలోచించండి. ఎంత దారుణం. తన కొడుకు పెళ్లికి ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, బాజా భజంత్రీలతో ఉత్సాహంగా జరుపుకుంటా ఉన్నాడు. కానీ సొంత తండ్రి కొడుకు విషయంలో ఆయన ఏడుస్తుంటే, కుమిలిపోతా ఉంటే, కనీసం నిజం తెలిసి నాన్న వాడు సావలేదు నాన్న, బతికే ఉన్నాడని చెప్పలేదండి. నిజంగా ఎంత దారుణం ఆలోచించండి. మనకి చాలా సార్లు ఎదుటి వ్యక్తుల్ని బాధ పెట్టేటప్పుడు, శ్రమ పెట్టేటప్పుడు అది ఎంత దారుణో మనకు అర్థం కాదు. వాళ్ళని ఎంత చిత్రవద చేస్తున్నాం అర్థం కాదు. ఊరికి మాట అనేస్తాం అంతే. మాట అనేస్తాం అంతే. తూలేస్తాం అంతే. ఎంత దారుణమో మనం అర్థం చేసుకోం. కారణం ఏందంటే శ్రమ అనుభవంలో మనం ఉండం. హాయిగా ఉండం. అందుకని అనేస్తాం. ఎప్పుడు శ్రమలిస్తాడో అప్పుడు అర్థమవుద్ది. అప్పుడు అర్థమవుద్ది. అప్పటిదాకా అర్థం కాదండి. అర్థం కాదు. ఇది మానవ పాప స్వభావం. పాప స్వభావం అర్థం చేసుకోలేదు. ఇక్కడ మనం ముందుకెళ్దాం. దేవుడు ఏరు యొక్క చెడ్డ ప్రవర్తన చూసి వాడిని చంపేశాడు. దేవుడే చంపాడు అని వాక్యం చెబుతుంది. నేను చెప్పడం కాదు. ఆ తర్వాత యోధ ఏం చేశాడంటే, అరెరే! సచ్చాడు. వీడు చచ్చిపోయాడే. ఇంత ఆనందం ఆవిరైపోయిందే. అయ్యో! ఏంది ఇట్ట అయిపోయింది అని బాధపడి కుమిలిపడి, ఒరేయ్! ఆ రోజు మా నాన్న ఏడుస్తున్నాడే. ఆ రోజు నేను చెప్పలేదు. చెప్తే పాపాన్ని కడుక్కోవచ్చు అనే అవకాశం వచ్చినా యోధా సద్వినియోగం చేసుకోవాలా. ఏం ఆలోచించాడంటే తన రెండో కుమారుడైన ఓనాన్ని ఆ తామరికే ఇచ్చి పెళ్లి చేశాడు మళ్ళీ. అంటే మరిధర్మం జరిగించమని యోధా పద్ధతి ప్రకారం ఓనానికి తామారినిచ్చాడు. ఏం జరిగింది? వాడు చేసిన పాపం పనికి దేవుడు వాడిని కూడా ఏం చేశాడు? మొత్తాడు, చంపాడు. ఒక్కడికి ఇద్దరు. ఒక్కడిని చంపకుండా అమ్మి చంపాను అనే అబద్ధాన్ని సంవత్సరాల తడిబడి దాచిపెట్టినందుకు, నటించినందుకు, మోసం చేసినందుకు ఒక్కడికి ఏమైందండి? ఇద్దరు. ఇద్దరు. ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమలలో దేవుని స్తుతించే వ్యక్తిగా, నీ క్షేమాన్ని అడక్కపోతే నువ్వు క్షేమాన్ని కనుక్కునే వ్యక్తిగా, నీ మీద అసూయ పడే వారికి మీద ఆప్యాయత చూపించే వ్యక్తిగా, నీ మీద పగబట్టిన వాళ్ళకి నువ్వు ప్రేమ చూపించే వ్యక్తిగా నువ్వు ఉంటే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అది ఆత్మీయత. అది ఆత్మీయత. అలా కాకుండా దేవుణ్ణి స్తుతించే పేర్లు పెట్టుకొని, విశ్వాసుల పేర్లు పెట్టుకొని, దేవుని బిడ్డలుగా చలామణి అవుతా, విశ్వాసులుగా చెప్పుకుంటా, దేవుని జీవం సంఘంలో దేవుని జీవపు మాటలు వింటా అసూయ, కోపం, తట్టుకోలేకపోవడం, పగబెట్టుకోవడం, నిందించడం, అబద్ధాలు ప్రచారం చేయడం, తీర్పు తీర్చడం చేస్తే జాగ్రత్త, జాగ్రత్త. శ్రమల కొలిమి నీ కోసం సిద్ధంగా సాతాను తయారు చేస్తాడు. దేవుడు అనుమతిస్తాడు. దేవుడు అనుమతిస్తాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక్కళ్ళకి యోధా ఎవరిని కోల్పోయారు? ఇద్దరిని. అయినా మార్పు లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే భార్యను కూడా భూమి నుంచి తీసేసుకున్నాడు. ఇప్పుడు తన ఆలోచనలు పంచుకునే వాళ్ళు లేరు. తన ఆవేదన చెప్పుకునే వాళ్ళు లేరు. తన అంతరంగంలో ఉన్న వాటిని అర్థం చేసుకునే వాళ్ళు సహచర్య లేదు. దిక్కులేని వాడిగా మారిపోయాడు. ఎవరండి? యోధ. యోధ. ఇర్మియా 29:11 చూద్దాం. ఇర్మియా 29:11. దెబ్బ మీద దెబ్బ, గాయం మీద గాయం, వేదన వెంబడి వేదన తరుముతా ఉన్నాయి. ఎవరిని? యోధాని. ఎటువైపు తరుముతున్నాయి? దేవుని మార్గంలోకి పద. ఈ పగ నుంచి ప్రేమకు పద. ఈ క్షేమాన్ని అడగకపోవటం దాని నుంచి క్షేమం వైపు నడు.
ఇగో ఈ అసూయ నుంచి ఆప్యాయత వైపు నడువు, ఈ లోక మార్గం నుంచి దేవుని మార్గం వైపు నడువు అని చెప్పి శ్రమల్ని దేవుడు తరిమేలా చేశాడు యోధాని. ఇప్పుడు చూద్దాం ఇర్మియా 29:11. రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఎంత అద్భుతంగా మాట్లాడండి దేవుడు. ఒకవేళ అవి నన్ను తరుముతున్నాయి, నాకు గాయం చేస్తున్నాయి, నాకు నొప్పి కలిగిస్తున్నాయి, నా హృదయంలో మంట పుట్టిస్తున్నాయి, నన్ను నిలవలేకుండా చేస్తా ఉన్నాయి. అయితే నేను ఎందుకో ఇవి అంటే అవి హానికరమైనవి కావు. నువ్వు దేవుని వైపు మరలడానికి, నిన్ను నువ్వు దిద్దుకోవడానికి, నీ అంతరంగాన్ని మార్చుకోవడానికి, అసత్యం నుంచి సత్యం వైపు మరలడానికి, పాపం నుంచి పరిశుద్ధుని పాదాల వైపు పరిగెత్తడానికి దేవుడిస్తున్న అవకాశాలు అని వాక్యం చెప్తామని. ఇప్పుడు యోధా జీవితంలో కలిగిన మార్పును చూసి మనం ముగిద్దాం. 3 మార్పులు ప్రత్యేకంగా చూస్తాం. అంటే ఇంకా కలగలేదంటే ఉన్నాయి, ధ్యానం చేస్తే ఇంకా కొన్ని మనకి ఆలోచనకు రావచ్చు. అయితే ప్రాముఖ్యంగా 3 సంగతులు మీ ముందుంచి నేను క్లోజ్ చేస్తాను. మొట్టమొదటిది ఆదికాండం 43:9. ఆదికాండం 43:9. నేను అతని గూర్చి పూట పొడుదును, నీవు నన్ను గూర్చి అడుగువలెను, నేను అతని తిరిగి నీ యొద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని యెడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును అంటా ఉన్నాడు. ఏమండి, ఎదుటోడిని ప్రయోజనం కోసం అమ్మటానికి సిద్ధపడ్డవాడు ఇప్పుడు పూట పడ్డానికి ఇష్టపడతా ఉన్నాడు. సొంత తమ్ముడిని నీచంగా అమ్మడానికి ఇష్టపడ్డవాడు, తెగించినవాడు, బానిసగా, ఒక పశువు కంటే హీనంగా బానిసగా ముక్కు మొహం తెలియని వాళ్ళకి అమ్మడానికి సిద్ధపడ్డవాడు, ఆ బాధలు, ఆ వేదన, ఆ శ్రమలు, ఆ గుండె కోత ఎవరికి చెప్పుకోవాలండి? చెప్పుకోవడానికి భార్య లేదు, కనీసం పంచుకోవడానికి పిల్లలు లేదు. ఈ దిక్కుమాలిన పరిస్థితుల్లో నాకు దేవుడే దిక్కు అని దేవుని వైపు తిరిగాడేమో. ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే, నేను పూట పడతాను, ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునుగాక. బాధ్యత తీసుకుంటా ఉన్నాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా ఉన్నాడు. అసలు బాధ్యత లేకుండా ప్రవర్తించిన వాడు, నా తమ్ముడు అనే బాధ్యత కూడా తీసుకోవడానికి ఇష్టపడకుండా చంపటానికి, అమ్మడానికి ఇష్టపడ్డవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బెన్యామీన్ విషయంలో బాధ్యత తీసుకోవడానికి ముందుకు వస్తా ఉన్నాడు. పైగా నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునుగా, నింద భరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నింద భరించడానికి, ఏ నింద అయినా సరే, బెన్యామీనుకి ఏదన్నా జరిగితే అది ఏది జరిగినా ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునుగాక. రెస్పాన్సిబిలిటీ. శ్రమలు ఎందుకు వస్తాయంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి. బాధ్యత లేకుండా బతుకుతున్నాం కుటుంబంలో, సంఘంలో, సమాజంలో. నాకెందుకంట, వాళ్ళెడిపోతే ఎంత, వీళ్ళెడిపోతే ఎంత అంట అని నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, బైబిల్ చెప్తా ఉంది, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. బాధ్యత లేకుండా ఉన్నాయేమో దేవుని బిడ్డగా జీవించడంలో, ఆయనకి సాక్షిగా బతకడంలో, ఆయన్ని మహిమపరచడంలో, ఆయన స్తుతించడంలో, ఆయనకి కీర్తి ఘనత తేవడంలో అసలు పట్టింపు లేకుండా ఉన్నావేమో దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. బాధ్యత లేని జీవితాన్ని బాధ్యత కలిగిన జీవితంగా మార్చడానికి దేవుడు ఏమిస్తాడు చెప్పండి? ఏమిస్తాడు? శ్రమలు ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరా, ఇప్పటికైనా సరే కుటుంబం పట్ల బాధ్యత లేకపోతే ఇప్పటికైనా బాధ్యత తీసుకో. చాలా మంది భర్తలు భార్యను పట్టించుకోరు, పిల్లలను పట్టించుకోరు. కొంతమంది భార్యలు అసలు భర్తను పట్టించుకోరు. అంత ప్రేమంతా పిల్లల మీదే. ఆయన ఏం తిన్నాడు, ఏం తింటాడు, అసలు ఆయనకి ఏమి ఇష్టం అస్సలు పట్టించుకోరు. మంచిది కాదు అది. అలానే పిల్లలు కొంతమంది తల్లిదండ్రులను పట్టించుకోరు. మా నాన్న మా కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎంత త్యాగం చేస్తున్నారు, ఎంత ధారపోస్తున్నారు మా కోసం, అస్సలు పట్టించుకోరు. ఇది చెడ్డది. బాధ్యత లేకపోవడం అది సంఘంలోనైనా, సమాజంలోనైనా, కుటుంబంలోనైనా అది మంచిది కాదు. శ్రమలు తెచ్చుకుంటావు. బాధ్యత లేని యోధాకి దేవుడు బాధ్యతలోకి తీసుకురావడానికి ఏమిచ్చాడు? శ్రమలను ఇచ్చాడు. ఇప్పుడు యోధ
అయ్యా వాడి కోసం నేను పూట పడతాను, ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునుగా కానీ పూట పడడానికి ఇష్టపడ్డాడు అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. నింద భరించడానికి కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ప్రభువు నిమిత్తం నింద భరించడానికి ఇష్టపడాలి. నన్నంటారా? నన్నెందుకన్నారు? యేసయ్య అనల. ఆయన బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉన్నట్టు, గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనం వహించాడు కాబట్టే నీవు నేను రక్షణ పొందాం. ఆయన మౌనం మనకు రక్షణిస్తే, ఒకవేళ నిందేస్తే నీ మౌనం ఒక వ్యక్తి మార్పుకు కారణం అవుతుంది. వాస్తవం ఇది. వాస్తవం ఇది. నిందించేవాడిగా ఉంటావా? నింద భరించేవాడిగా ఉంటావా? నింద భరించడం ఆశీర్వాదానికి నడిపిస్తది. నింద వేయడం శ్రమలకు నడిపిస్తది. శ్రమలకు నడిపిస్తది. ఒక్కోసారి ఆ శ్రమ నువ్వు తట్టుకోలేక ఏదైనా చేసుకోవచ్చు. చెప్పలేం. అంత శ్రమలోకి వెళ్ళక ముందే నింద భరించడానికే ఇష్టపడు. ఇది వాక్యం చెప్తా ఉంది. అలానే రెండవ మాట, మొట్టమొదటిది బాధ్యత కలిగిన వాడిగా ఆ శ్రమలు యూదాను నడిపించాయి. రెండోది ఆదికాండం 44 అధ్యాయం 30, 31 వచనాలు. ఆదికాండం 40, 30, 31 44. ఆదికాండం 44, 30, 31 వచనాలని నేను చదువుతున్నాను. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని యెడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవటం అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరిసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదుము. వీళ్ళు ఆ కరువులో ఇక్కడికి వచ్చారు, ఐగుప్తు వచ్చారు. ఏసేపు వాళ్ళకి ధాన్యం కొలిచిమన్నారు. వాళ్ళు కొలిచిచ్చారు, గోతాలు కట్టుకున్నారు, గాడిదల మీద పెట్టుకున్నారు, ప్రయాణం అవుతా ఉన్నారు. ఏసేపు వెనక మళ్ళా తన సేవకులను పంపించాడు. వాళ్ళు వచ్చి చెక్ చేస్తే ఈ బెన్యామీను గోత్రంలో ఏముంది? ఒక పాత్ర ఉంది. వాళ్ళు అన్నారు, అది ఇట్లా ఎందుకు చేశారయ్యా మీరంటే, అయ్యా ఎవరి దగ్గర దొరికితే వాళ్ళు మీకు దాసులు అవుతాం, మేము కూడా మీకు దాసులు అవుతాం అంటే, అప్పుడు అందరూ మళ్ళా అంతఃపురానికి తీసుకొస్తే అయితే ఎవరి దగ్గర దొరికిందే వాడి దాసు అవుతారు, మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు అన్నారు, ఇప్పుడు యోధా పూనుకుంటున్నాడు. ఈ మాట అన్నది యోధా. అయ్యా నువ్వు ఎంతమంది మొదటిసారి వచ్చినప్పుడు ఎంతమంది మీరంటే మేము చెప్పాం, ఇట్లా 12 మంది సహోదరులు, ఒకడు లేడు, మా తండ్రికి మేము 11 మంది అని చెబితే, అయితే ఆ 11వ వాడిని ఈసారి వచ్చేటప్పుడు తీసుకొస్తేనే మీకు ఆహారం ఇస్తానని మీరు అన్నారు. మా తండ్రి దగ్గర పోతే అయ్యా ఒకడు లేడు, ఇప్పుడు ఈయన కూడా తీసుకుపోతే మేము పంపము, ఆయన లేకపోతే నేను బతకలేను అన్నాడు. మేము బలవంతం చేసి నేను పూటబడి ఆ నింద నా మీద ఉంటుందని చెప్పి హామీ ఉండి వీడిని తీసుకొచ్చా. ఇప్పుడు వీడి దగ్గర ఏమో దొరికింది, మేము కళ్ళారా చూసాం. సరే అది నా మీదే, నేను వాడికి బదులుగా ఏముంటాను? ఈ దాసుడిగా ఉంటా, నీ బానిసగా ఉంటా. నన్ను ఏదైనా శిక్షిస్తే నువ్వు నన్ను శిక్షించు, వాడిని మాత్రం వదులు. ఒకవేళ వాడిని వదలకపోతే మేము ఇలా బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు దూరం నుంచి మా నాన్న చూస్తాడు. దూరం నుంచే బెన్యామీను కనపడకపోతే అక్కడే గుండె ఆగి చచ్చిపోతాడు. ఒకడినేమో ఏం చేసాం? అమ్మేసి చచ్చిపోయాడని చెప్పావు, ఆయన నమ్మించావు. ఇప్పుడు రెండోవాడు కూడా లేకపోతే ఏమవుతాడు? మొదటోడిని అమ్మేసినప్పుడు, మొదటోడిని దుష్టముఖం చంపిందని అబద్ధం చెప్పినప్పుడు కరగని యోధ బెన్యామీన్ దగ్గరికి వచ్చేసరికి తండ్రి ప్రేమేందో ఎరిగాడు. ఒక తండ్రికి తన బిడ్డల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో యోధా తెలుసుకున్నాడు. కారణం ఏంటంటే శ్రమల్లో ఒక తండ్రి ఎలాగా తన బిడ్డలను ప్రేమిస్తాడో యోధా నేర్చుకోవడం మనం ఇక్కడ చూస్తాం. అందుకే అంటాడు, నా తండ్రి గుండె ఆగిపోద్దయ్యా, ఎందుకంటే తన బిడ్డల మరణం ఈ గుండెని కలిసివేసింది, అసలు చిన్నాభిన్నం చేసింది. ఆ అనుభవం ఉంది. ఇప్పుడు ఎరిగాడు గనక తండ్రి గుండె కూడా ఏమవుద్ది? ఆగిపోద్ది అని అనుభవంతో చెప్తా ఉన్నాడండి. నీకు కూడా నాకు కూడా శ్రమల అనుభవం ఎందుకంటే ఇతరుల్ని ఓదార్చడానికి, ఇతరుల్ని ధైర్యపరచడానికి, ఇతరుల్ని ఆదరించడానికి, ఇతరుల్ని ప్రభువులో ప్రోత్సాహపరచడానికి, అనేకులకి నీవు నేను ఆశీర్వాదకరంగా ఉండడానికే దేవుడు నా జీవితంలో ఏమిస్తాడు? శ్రమలిస్తాడు. యూదాకి శ్రమలు తండ్రి ప్రేమ ఏంటో అర్థం చేసుకున్నాడు అండి. అనుభవంలోకి తెచ్చుకున్నాడు. అర్థం చేసుకుని ఆగల, అనుభవంలోకి తీసుకొచ్చాడు. అనుభవించడానికి ఇష్టపడ్డాడు.
ఇష్టపడ్డాడు ఆ దాసత్వాన్ని బెన్యామీనుకు బదులుగా. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మనం ఊరికే భూమి మీదకి రాలా. ప్రణాళిక చొప్పున వచ్చాం. ఎవరి ప్రణాళిక అది? ఏదో మోడీ ప్రణాళిక గాదు, అమిత్ షా ప్రణాళిక గాదు. ఇదేదో హిందూ దేశం చేసేద్దామని చెప్పి రకరకాల ప్రణాళికలు వాళ్ళెయ్యొచ్చు. కానీ నీ పట్ల, నా పట్ల ఎవరికుంది ప్రణాళిక? దేవుని ప్రణాళిక మాత్రమే నెరవేర్చబడుద్ది. అందుకే నీవు నేను క్షేమంగా ఉన్నాం. లేకపోతే ఈ పాటికి మనల్ని తుడిచిపెట్టేవాళ్ళు. నిజం. మనం ఇప్పుడు పడాల్సిన వాళ్ళం. అయితే సమకూర్చబడ్డాం. కారణం ఏందంటే ఆయన గొప్ప దేవుడు. గొప్ప దేవుడు. శ్రమలు పశ్చాత్తాపానికి నడిపించాయి. పాపాన్ని విడవడానికి నడిపించాయి. తండ్రి ప్రేమను చూపించడానికి నేర్పించాయి. ఎవరికి? యోధాకి. ప్రియ సహోదరి రెండోది, మొట్టమొదటి బాధ్యత నేర్చుకోవడానికి దేవుడు శ్రమలిస్తాడు. ఒకవేళ బాధ్యత లేకుండా ఉన్నావా? బాధ్యతను కలిగి ఉండు. కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా. రెండవది పశ్చాత్తాపడటానికి, ప్రభు అడుగుజాడల్లో నడవడానికి, పాపాన్ని విడవడానికి, పరిశుద్ధుడిగా జీవించడానికి, దేవుని ప్రేమను నువ్వు ఇతరులకు కనపరచడానికి దేవుడు శ్రమల్ని అనుమతిస్తాడు. ఇది రెండవది. యోధా తన జీవితంలో ప్రేమ చూపించడం కోసం బానిసగా ఉండడానికి తన్ను తాను ఇష్టపడ్డాడు. మూడోది చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 44 అధ్యాయం 32, 34 వచనాలు. ఆదికాండం 44, 32 నుంచి 34 వచనాలు నేను చదువుతున్నాను. తమ దాసుడినైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటబడి నీ వద్దకు నేను అతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని, కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాని తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి వద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. దీంట్లో ఏమన్నా నటన ఉందండి? ఎక్కడన్నా నటన ఉందా? నటించేవాడు శ్రమల తర్వాత యథార్థవంతుడిగా మారాడు. అక్షరం సున్నా పొల్లు పోకుండా తండ్రికి ఏదైతే చెప్పాడో అదే యోసేపు అనే అధికారి దగ్గర అదే మాట్లాడుతా ఉన్నాడు. నటించడం పోయింది, వాస్తవంలోకి వచ్చాడు, యథార్థతలోకి వచ్చాడు, దేవుని సరైన త్రోవలోకి వచ్చాడు. శ్రమ ఎంత మేలు చేస్తుందండి. అందుకే 119:71 ఏం చెప్తుంది? నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు అంటే నాకా మీకా? చెప్పండి. ఎవరికి శ్రమలు దేవుడు అనుమతిస్తే వారికి ఏమవుద్ది? కట్టడలను నేర్చుకుంటే ఏమవుద్దండి? మేలవుద్దండి. ఆ మేలు చెప్పి నేను ముగిస్తాను. దానికి కూడా 3 మాటలు చెప్తాను. వివరించను, ఊరికి చెప్తాను. ఆదికాండం 49:8. సారీ, ఈ మాట చెప్తాను. మూడవది ఏంటంటే స్వార్థంతో తమ్ముడిని తెగనమ్ముకున్నవాడు ఇప్పుడు త్యాగానికి సిద్ధపడ్డాడు. ఒకవేళ యేసేపుకు బానిస అయితే ప్రాణం తీయొచ్చు, కుక్కలాగా ఇష్టం వచ్చిన పనులకు వాడుకోవచ్చు. పరాయుడు కదండి, పరాయి దేశం, ఏమైనా చేయొచ్చు. దేనికైనా తమ్ముడు కోసం, ఇచ్చిన మాట కోసం, తండ్రి ప్రేమ కోసం నిలబడ్డాడు. త్యాగం. ప్రియ సహోదరి సహోదరుడా, కుటుంబంలో త్యాగం ఉందా నీకు? త్యాగం చేస్తున్నావా ఏ విషయాల్లోనన్నా? కుటుంబంలో భార్యగా, భర్తగా, పిల్లలుగా, సంఘంలో ఏమన్నా త్యాగం ఉందా? సమాజంలో ఏమన్నా త్యాగం చేస్తా ఉన్నావా? దేవుని బిడ్డగా, విశ్వాసిగా, వెలుగు సంబంధిగా, ఉప్పేం చేస్తుందండి? ఉప్పేం చేస్తుంది? మలినాలని తొలగిస్తుంది, కల్మషాన్ని తీసివేస్తుంది కదండి, రుచినిస్తుంది. మరి ఆ రుచిస్తున్నామా మనం? ఇప్పుడు యూదా జీవితం ఏమైందంటే త్యాగపూరితమైన జీవితంగా దేవుడు మార్చాడు. స్వార్థంతో నిండిన వాడిని త్యాగం చేసే వ్యక్తిగా దేవుడు మార్చుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు. అందుకే పౌలు అంటాడు, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యత ఎంత గంభీరం. ఆలోచిస్తే మైండ్ పోద్దండి. అంత అద్భుతమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎంత అదృష్టవంతులు మనం.
ఎంత అదృష్టవంతులు మనం. శ్రమల్ని దేవుడు ప్యాకింగ్ లో మనకి పంపిస్తే, ఈ శ్రమలు, ఈ కష్టాలు, వాళ్ళు నన్ను అంటమేంది వీళ్ళు అని వాళ్ళ మీద ఇళ్ళ మీద ఎగబట్టం కాదు. ఆయన వైపు చూడు. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగి. ఆ 3 వాక్యాలు చూపించి ముగిస్తా తొందరగా. ఆదికాండం 49:8. 49:8. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. యూదాని ఏం చేస్తారంటే సహోదరులు, నిజంగా మీరు ఆలోచించండి. పగబట్టడంలో 10 మంది ఉన్నారు. క్షేమ సమాచారం అడగపోవటంలో 10 మంది మాట్లాడుకొని వాడిని క్షేమం అడగల. 10 మంది మాట్లాడుకొని వాడిని గుంటలో వేశారు. 10 మంది మాట్లాడుకొని వాడిని చంపుదాం అనుకున్నారు. 10 మంది మాట్లాడుకొని తండ్రిని మోసం చేశారు. 10 మంది మాట్లాడుకొని వాడిని నమ్మేశారు. అవునా? అవునా కాదా? ఇప్పుడు సహోదరులు ఏమంటారంట? నీ సహోదరులు నిన్ను అరే అమ్ముకున్నావురా, అది స్తుత్యా? ఒరే చంపుదామని నువ్వు కూడా మాతో అన్నావురా, అది స్తుత్యా? కానీ దేవుడు ఎలా మార్చాడు? యూదా అంతరంగంలో మార్పు బయట సహోదరులో మార్పు తీసుకొచ్చింది. నా అంతరంగంలో దేవుడు కోరుకునే మార్పు నా చుట్టూ ఉన్న సమస్యలకు పరిష్కారం తీసుకొస్తుంది. బయట సమస్యలు పోవాలంటే ముందు నాలో ఉన్న దేవునికి అడ్డుగా ఉన్నటువంటి త్రోవ తప్పిన జీవితం సరిదిద్దబడాలి. ఇది దేవుని మార్గం. ఇది దేవుని మార్గం. రైట్. సహోదరులు స్తుతిస్తారంట. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. ఎంత ఆధిక్యత అండి యోధాకి. ఎలా వచ్చింది? త్రోవ తప్పిన యోధ శ్రమల్లో ఎటొచ్చాడు? ప్రభు వైపు మళ్ళాడు. తర్వాత నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడు. సరే, సమయం అయిపోయింది కానీ ముగిస్తున్నాను. దేవుడు చాలా ఆశీర్వాదకరమైన యోధాలో నుంచే, యోధా వంశం నుంచి ఎవరు వచ్చారు? రక్షకుడు వచ్చాడు. నువ్వు మార్పు చెందితే నీలో నుంచి రక్షణ సునాదాలు, రక్షణ సువార్త దేవుడు తీసుకొస్తాడు బయటికి. నీలో మార్పు వస్తే, నువ్వు త్రోవ తప్పితే శ్రమలను అనుమతిస్తాడు. అదే దేవుడు నువ్వు ఆ శ్రమల్లో బుద్ధి తెచ్చుకుంటే నిన్ను అనేక మందికి ఆశీర్వదకరంగా చేస్తాడు. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో మనందరికీ దీవెనకరంగా చేయనుగాక. చెప్తారా అందరూ పెద్దగా?